అన్నయ్య ఈ సెట్ ఎగ్జామ్ చాలా దగ్గరకు వచ్చేసింది. చాలా భయంగా ఉంది. ఏం ప్రిపేర్ అవ్వలేదు ఇప్పటిదాకా. అండ్ ఎంత ప్రిపేర్ అయినా కూడా ఎక్కడో ఒక చోట భయం అనేది ఉంది అనేసి చాలామంది స్టూడెంట్స్ అయితే వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. మన యూట్యూబ్ కామెంట్స్ కన్నా వాట్సాప్లో ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో దయచేసి మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఇక్కడి వరకు వచ్చారు అంటే ఆల్రెడీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని ఇది మీ లైఫ్లో సెకండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకేనా? సో ఫస్ట్ మీరు పాలిసెట్ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని డిప్లొమాకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఫేస్ చేయాలనుకుంటున్నారు. చేసిన తర్వాత డైరెక్ట్ బీటెక్ వెళ్ళిపోతారు. సో ఏది మీ దగ్గర నుంచి ఇన్పుట్స్ లేనిదే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఉండలేరు అనేది అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మీరు 10th క్లాసు, దాని తర్వాత పాలిసెట్ క్రాక్ చేశారు. ఆ తర్వాత డిప్లొమా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 years డిప్లొమా. సో చాలా అంటే చాలా సులభంగా మీరైతే కంప్లీట్ చేశారు. సో ఇంత స్టామినా, ఇంత స్ట్రెంత్ ఉన్న మీరు సో ఈ సెట్ ఎగ్జామ్కి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఒకటి చెప్తాను మీరందరికి కూడా, అంటే ఎవరైతే అది ఈ యొక్క మెంటాలిటీలో ఉన్నారో ప్రజెంట్ సిచ్యువేషన్లో, నెక్స్ట్ అప్కమింగ్ 10 daysలో ఇంకొక మనకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇదర్ ఏ బ్రాంచ్ అయినా కూడా సో మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ క్షణాల్లో మీరు బ్రదర్ నాకు ఏమి చదివిందంతా కూడా గుర్తుకున్నప్పటికి కూడా నాకు ఎక్కడో తెలియని ఫీలింగ్ అనేది వస్తుంది, భయంగా ఉంది ఎగ్జామ్కి అనేసి అనుకుంటూ ఉన్నారు కదా. ఒకటి మీ మైండ్లో థింక్ చేయండి, నేను ఇది చేయగలుగుతాను అనేసి. డెఫినెట్లీ మీరు అది చేయగలుగుతారు. పాజిటివ్గా ఉండండి. ఫస్ట్ మీ మైండ్ సెట్ని కరెక్ట్గా పెట్టుకోండి. మన మైండ్ అనేది మనం చెప్పినట్టు వినాలి, అంతేకానిక మైండ్ చెప్పినట్టు మనం వినకూడదు. ఓకేనా? సో మనం చెప్పినట్టే మైండ్ వినాలి. ఆ విధంగా మీరు ఎప్పుడైతే మీ మైండ్ని కంట్రోల్లో పెట్టుకుంటారో సో ఆటోమేటిక్గా మీరు సక్సెస్ వైపు అయితే సో పరుగులు అయితే తీయడం జరుగుతుంది. ఇక నేను 2 పాయింట్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసరికి వాట్ ఇఫ్ ఐ డోంట్ డూ వెల్ అనేది అయితే పక్కన పెట్టేయండి. చాలామంది కూడా అదే అనుకుంటున్నారు, అరే నేను ఇది చెయ్యలేనేమో, ఇది చెయ్యకపోతే ఏమవుతుంది, లేకంటే ఇది ఇంకా చెయ్యలేకపోతే ఏంది నా పరిస్థితి అన్నట్టుగా ఒక డైనమాలో పడిపోతూ ఉన్నారు. సో దానికోసము వాట్ ఇఫ్ ఐ డోంట్ డూ వెల్ అనేది పక్కన పెట్టేసి, ఆ క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ మార్క్ని పక్కన పెట్టేసి మీకు ఇంకా మీ పరిసరాల్లోకి అది రానికుండా మీరైతే ప్రయత్నం చేయండి. దేనికోసం మీరు పోరాడాలంటే వాట్ కెన్ ఐ డూ టుడే టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఓకేనా? సో ఈరోజు నేను ఏమి చేస్తే నేను నా జీవితంలో నేను ఇంప్రూవ్మెంట్ అనేది నాకు వస్తుంది అనేది అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఏం ఇంప్రూవ్ చేసుకోగలిగితే నాకు ఈరోజు మంచిగా కంప్లీట్ అయిపోతుంది అన్న మైండ్ సెట్లో మీరు ఉన్నట్లయితే డెఫినెట్లీ మీకు ఈ 10 రోజులు కూడా పెద్ద విషయమేం కాదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీ ఏదైతే స్లీపింగ్ టైం ఉందో ఆ స్లీపింగ్ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేయండి. ఓకేనా? మీ ఏజ్కి మీరు అఫ్ కోర్స్ మీరు ఖచ్చితంగా స్లీపింగ్ అయితే ఇంపార్టెంటే, బట్ నేను కాదన్నంలే, కానీ 7 hours అనేది చాలు. దానికి మించి 1 minute అనేది కూడా మీరు ఇక్కడ వేస్ట్ చేయకండి. ఓకేనా? మీ ఏజ్కి నేను చెప్తున్నాను, అంటే మీరందరూ కూడా ప్రెసెంట్ ఇప్పుడు 19 years ఓల్డ్ ఉంటారు. ఈ సెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఈ 19 years ఓల్డ్ ఎవరైతే ఉంటారో సో ఆ ఏజ్ పర్సన్స్కి 7 hours స్లీప్ అయితే ప్రాపర్గా సరిపోతుంది. ఇన్ కేస్ నేను ఇంకా గట్టిగా మాట్లాడాలంటే 6 hours కూడా సరిపోతుంది. ఓకేనా? 6 hours ప్రాపర్ స్లీప్ కనుక మీరు వేశారంటే ప్రాబ్లమే లేకుండా మీరు మీ టోటల్ డేనంతా కూడా యాక్టివ్గా తీసుకెళ్ళిపోవచ్చు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఇప్పటి నుంచి అయినా ప్రాపర్గా మీరు ఒక స్టడీ ప్లానింగ్ అనేది పెట్టుకొని వెళ్ళిపోండి. ఎటువంటి పరిస్థితిలో మీరైతే ఫెయిల్యూర్ అనేది ఆలోచించకుండా ముందుకైతే వేసేస్తారు. ఇంకొకటి అనేసి అప్పటి నుంచి చెప్తుంది ఏంటంటే, మీరు ఈరోజు ఈ ఎగ్జామ్ రాస్తున్నారంటేనే మీరు ఆల్రెడీ మీ బ్యాక్ సైడ్ అంటే మీ ప్రీవియస్లో ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఇడి వరకు వచ్చారు. అది ఒక్కటి మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి. డిప్లొమా అనే ఎగ్జామ్నే పెద్ద ఎగ్జామ్సే ఇది అంతా మనకు 200 మార్క్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇది పెద్ద ఎగ్జామ్ కాదు అని నేను చెప్పను, బట్ అక్కడ సెమిస్టర్ వైజ్గా ఇప్పటిదాకా మీరు 55-56 సబ్జెక్ట్స్ దాకా క్లియర్ చేసుకొని ఈడి వరకు వచ్చారు. ఓకేనా? సో ఇప్పుడు అప్కమింగ్లో ఈ సెట్ ఎగ్జామ్కి మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు, అంత ఫియర్ అనేది పెట్టుకోవాల్సిన అవసరము లేదు. ఓకేనా? సో మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ నేను ఇస్తున్నాను, అండ్ అదేవిధంగా మీకు కావాల్సిన ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. అవన్నీ మీరు పక్కన పెట్టేయండి. లైక్ ఈ యొక్క ఈ సెట్కి సంబంధించి ఏమేం కావాలో అప్డేట్స్ అవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరంతా కూడా ఆలోచించాల్సింది ఎలా నేను క్రాక్ చేయాలి ఈ సెట్ని.
ఓకేనా. సో ఇప్పుడు నేను ఖచ్చితంగా ఈ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఈ ర్యాంక్ నేను తెచ్చుకొని తీరాలి అన్నట్టుగానే మీరైతే బిహేవ్ చేయాలి. ఓకేనా. సో హోప్ ఈ వీడియో నుంచైనా మీరు ఖచ్చితంగా మేము ముందుకైతే వెళ్తారు అనేసి నేను ఆశిస్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇప్పటి వరకు ఎవరైనా చూసింటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు ఒక కామెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ కామెంట్ వచ్చేసరికి నేను సాధిస్తాను అనేసి అయితే కామెంట్ చేయండి. ఓకేనా. సో మీలో విల్ పవర్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడానికి నేను కామెంట్ పెట్టిస్తున్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ వీడియోని ఇప్పటిదాకా చూసిన వాళ్ళు నేను సాధిస్తాను అనేది అయితే పెట్టండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ గైస్.